ఇవాళ ఒక మంచి టాపిక్తో మన ముందుకు వచ్చారు. ఆ టాపిక్ ఏమిటంటే పద్మశ్రీ పురస్కారాలు 2 రోజుల క్రితం అనగా 26 రిపబ్లిక్ డే కదా, 26 నాడు అనౌన్స్ చేశారు. అది దేశవ్యాప్తంగా ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. దీని గురించి చెప్పాల్సిందిగా అడిగారు. తప్పకుండా దీని గురించి చెప్తాను నేను. దేశంలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య, విద్య, వైద్య రంగాలలో ఇంకా ఇతరత్ర ఎవరైనా కనుక నిష్ణాతులైన వ్యక్తులు కనుక ఉన్నట్లయితే వారిని సత్కరించుకోవడం అది భారతమాతను సత్కరించుకున్నట్లే. దీనికోసం కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు ఇస్తూ ఉన్నది. ఇది ఇవాళ కాదు, నెహ్రూ గారు ఉన్న రోజుల నుంచి ఈ పురస్కారాలు ఇస్తూ వచ్చారు. అందులో పురస్కారాల పేర్లు చెప్తాను. ఒకటి పద్మశ్రీ, దీనికంటే ఇంకొంచెం ఎక్కువది పద్మభూషణ్, దానికంటే ఇంకొంచెం ఎక్కువ పద్మవిభూషణ్, దానికన్నా ఇంకొంచెం ఎక్కువ భారతరత్న. ఇవి కాకుండా ఇంకా సంగీత నాటక అకాడమీ పురస్కారాలు, ఇవి కాకుండా ఇంకా మరికొన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆయా విశ్వవిద్యాలయాల వాళ్ళు ఇచ్చే పురస్కారాలు, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే పురస్కారాలు, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి వారిని, యోగ్యులైనటువంటి వాళ్ళని, దేశభక్తుల్ని గౌరవించుకోవడం కోసం ఇచ్చేటువంటి పురస్కారాలు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి పురస్కారాల్లో వచ్చిన కాంట్రవర్సీ ఏమిటో మీకు మనవి చేస్తాను నేను. గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏమిటి అంటే, తాను పంపించినటువంటి తెలంగాణ నుంచి తాను పంపించినటువంటి పేర్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అది ఆ స్టేట్మెంటు. ఆయన ఎన్ని పేర్లు పంపించారో నాకు తెలియదు, కానీ కొన్ని పేర్లు మాత్రం తానే చెప్పారు. అందులో ఒక పేరు గద్దర్, ఇతను గాయకుడు. ఇంకొక పేరు చుక్కా రామయ్య, ఇతను ఎడ్యుకేషనిస్టు. జైధీర్ తిరుమల రావు, ఇతను ఒక ఇంటలెక్చువలు. ఇంకా అందశ్రీ, ఇతను ఇంకొక గాయకుడు. గోరటి వెంకన్న, ఇతను మరొక ప్రజాగాయకుడు. ఇంకా కొన్ని పేర్లు కూడా అతను పంపించి ఉంటాడు, దాదాపు 25 పేర్లు పంపించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పంపించినటువంటి పేర్లను పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం. దానితో ఇతనికి కేంద్రం మీద కోపం వచ్చింది. ఇప్పుడు అట్లని తెలంగాణకు అసలు అన్యాయం జరగలేదు. తెలంగాణ నుంచి కొందరికి ఇచ్చారు. మాడుగుల నాగపటి శర్మ గారికి ఇచ్చారు, వైద్య రంగంలో నాగేశ్వర రెడ్డి గారికి ఇచ్చారు. వీళ్ళు హైదరాబాదులోనే ఉంటారు. అదేవిధంగా హైదరాబాదులోనే ఉన్నటువంటి బాలకృష్ణ, ఆయన ఇక్కడే నిజాం కాలేజీలో చదువుకున్నాడు. ఆయన ఫిల్మ్ యాక్టరు, మీ అందరికి కూడా సుపరిచితుడు. ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు. అయినా ఇవన్నీ కూడా ఇంకెవరికో ఒక ఆయనకు కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన ఎవరో ట్రాన్స్లేటర్ట, ప్రస్తుతం ఢిల్లీలో ఉంటాడు, కానీ ఆయన తెలుగువాడే. ఇవేవి అంటే 4 అవార్డ్స్ వచ్చినాయి, అసలు రాకపోలే. కానీ ఈ 4 అవార్డ్స్ని వాళ్ళు గుర్తించకుండా వాళ్ళు ఏమంటున్నారంటే, ఆర్గ్యుమెంట్ ఏమిటంటే గద్దరుకు పురస్కారం పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదు అని. దీనికి బండి సంజయ్ గారు, అంటే ఇక్కడ బీజేపీ నాయకుడు అనేటువంటి అడిగే ప్రశ్న ఏమిటంటే, అసలు గద్దరికి ఎందుకు పురస్కారం ఇవ్వాలి అని ప్రశ్న వేస్తున్నాడు. ఈ గద్దర్ అన్నటువంటి వాడు ఏమిటంటే ప్రజాగాయకుడు. ప్రజాగాయకుడు అంటే ఏమిటి? పాపులర్ ఫోక్ సింగర్. తన పాటల చేత ప్రజల్ని బాగా ఆకర్షించేవాడు. ఇతను వామపక్ష భావజాలం కలిగినటువంటి వాడు. ఇతని యొక్క ప్రభావం ఉగ్రవాదుల మీద చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఏమైనారంటే చాలామంది నగరంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉగ్రవాదులుగా మారి అడవుల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళడంతో చాలామంది చనిపోయారు. ఆ ఉగ్రవాదులు చాలామందిని, పోలీసుల్ని కాల్చి చంపారు. ఒకళ్ళిద్దరిని కాదు, కొన్ని బెటాలియన్స్ హ్యావ్ బీన్ కిల్డ్ బై దీస్ టెర్రరిస్ట్. ఒకసారి నాకు గుర్తున్నంత వరకు ఒకసారి 30-40 మంది, మొన్న జస్ట్ ఒక 2 రోజుల క్రితం కూడా ఒక 7 ఛత్తీస్గఢ్లో 7 సిఆర్పిఎఫ్ జవాన్లను కాల్చి చంపడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రేరణ ఇచ్చింది ఎవరు? వీళ్ళు, ఈ పాటలు పాడేవాళ్ళు. కాబట్టి బండి సంజయ్ గారి యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, బీజేపీ కార్యకర్తలు కూడా వీళ్ళు చాలామంది చంపారు. ఫర్ ఎగ్జాంపుల్ జితేందర్ రెడ్డి అని ఒకరున్నాడు, అతను దేశభక్తుడు. వాళ్ళ నాన్నగారు మల్లారెడ్డి, అతను గొప్ప దేశభక్తుడు. అతని మీద ఈ మధ్య సినిమా కూడా వచ్చింది. జితేందర్ రెడ్డి చేసిన పాపం ఏమిటో తెలుసునా అండి? భారత మాతాకు జై అన్నాడు.
అందుకని అతన్ని కాల్చి చంపారు. మరి ఇలా ప్రజలను, దేశభక్తుల్ని, బీజేపీ కార్యకర్తల్ని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల్ని, ఇన్ఫార్మర్లను, వాళ్ళు ఇన్ఫార్మర్ అంటే ఏమిటి, వాళ్ళనే వీళ్ళని ఇన్ఫార్మర్ అని పేరు పెట్టి వీళ్ళను, తర్వాత భారత రక్షణ బలగాలను కాల్చి చంపేటటువంటి వాళ్లకు పురస్కారాలు ఎందుకు ఇవ్వాలి? ఇది బండి సంజయ్ వేసినటువంటి ప్రశ్న. ఇందులో ఏది సమంజసంగా ఉందో ప్రజలు నిర్ణయించుకోవాలి. దీని మీద చర్చ జరగాలి. దాచిపెడితే ప్రయోజనం లేదు. ఎవరికి అసలు పురస్కారాలు ఇవ్వాలి? పురస్కారాలకు ఎవరు యోగ్యులు? ఆ మాటకు వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గద్దరికి ఎందుకు పురస్కారం ఇవ్వలేదండి? ఇప్పుడు బీజేపీని అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇది కూడా మనం ఆలోచించాలి కదా. అప్పుడు అందశ్రీకి ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు చుక్కారామయ్యకి ఎందుకు ఇవ్వలేదు? అంతేకాదు, కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వలేదు. విన్నారండి? బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వలేదు. అంతేకాదు, పివి నరసింహరావు గారికి ఇవ్వలేదు. పివి నరసింహరావు వాజ్ హ్యూమిలియేటెడ్, ఇన్సల్టెడ్ అండ్ నెక్డ్ అవుట్ బై కాంగ్రెస్ పార్టీ. బై ఐ వాంట్ ఏ రిప్లై, ఐ వాంట్ ఏ పాజిటివ్ రిప్లై. పివి నరసింహరావుకు బీజేపీ గవర్నమెంట్ భారతరత్న ఇచ్చింది, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. ఎందుకని చెప్పండి? ఎందుకంటే సోనియా గాంధీకి పివి నరసింహరావు అంటే కోపం. అంటే ఆవిడికి కోపం కాబట్టి తెలంగాణ బిడ్డ పివి నరసింహరావునే అవమానం చేశారు కదా వీళ్ళు. ఏది తమ ఓన్ పార్టీలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ని ఇంక ఇవాళ వీళ్ళు ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని ఎందుకు ప్రశ్న వేస్తున్నారండి? పివి నరసింహరావుకు భారతరత్న ఇచ్చింది ఎవరు? ఆ మాటకొస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఎందుకు ఇవ్వలేదండి? స్వతంత్ర వీర సావర్కర్కి ఎందుకు ఇవ్వలేదు? సావర్కర్కి అవార్డు ఇవ్వలేదు సరిగదా. సావర్కర్ని బూతులు తిడుతున్నారు ఇవాళ, బండబూతులు తిడుతున్నారు సావర్కర్ని. ఎందుకని? ఆయన హిందూ లీడర్, హిందూ మహాసభను ఒక పార్టీ స్థాపించాడు. అది ఆయన చేసిన పాపం. స్థాపించకూడదా? ముస్లిం లీగును వెనకేసుకొని వస్తున్నారే, మరి సావర్కర్ని తిట్టడం ఏమిటండి? ఇదేనా స్వాతంత్రం అంటే? కొంచెం బ్రెయిన్ పెట్టి కొంచెం ఆలోచించండి. 1947 స్వాతంత్రం వచ్చిందంటున్నారు, 76 సంవత్సరాలు గడిచిపోయింది. సావర్కర్ను బూతులు తిడుతున్నారు మీరు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ను బూతులు తిడుతున్నారు. మరి పివి నరసింహరావును నెగ్లెక్ట్ చేశారు. మరి తెలంగాణ ముద్దుబిడ్డ రామానంద తీర్థ, ఆయన పేరు లేదు ఇవాళ ఎక్కడ. రామానంద తీర్థకు మీరు ఎందుకు భారతరత్న కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు? ఐఎమ్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్. అంజలీదేవి ఎందుకు ఇవ్వలేదండి? ఆవిడ యాక్ట్రెస్ కాదా? అంజలీదేవికి ఎందుకు ఇవ్వలేదు? జమునకి ఎందుకు ఇవ్వలేదు? యాక్ట్రెస్ కాదా ఆవిడ? టాప్ యాక్ట్రెస్ కదా. ఎస్వి రంగారావుకి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? ఎస్వి రంగారావు అగ్రశ్రేణి నటుడు, అవునా కాదా? మరి కైకాల సత్యనారాయణకి ఎందుకు ఇవ్వలేదండి? కైకాల సత్యనారాయణ టాప్ యాక్టర్, అవునా కాదా? వాణిశ్రీకి ఎందుకు ఇవ్వలేదండి? ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా చిన్న పేర్లు కాదు. తెలుగు చలనచిత్ర రంగంలో చాలా అగ్రశ్రేణికి చెందినటువంటి నటులు. వీళ్ళందరినీ కూడా నెగ్లెక్ట్ చేశారు. వీళ్ళ పేర్లు పోలేదు అసలు ఢిల్లీకి. మరి గత 60 ఏళ్లుగా కాంగ్రెసే పరిపాలించింది, వాళ్ళు బీజేపీని ఎందుకు తిడుతున్నారు? అంజలి కన్నా, ఎస్వి రంగారావు కన్నా వీళ్ళందరూ చిన్న చిన్న యాక్టర్లు కాదండి, వీళ్ళు పెద్ద టాప్ యాక్టర్లు. వీళ్ళెవ్వరికి ఎందుకు పురస్కారాలు ఇవ్వలేదు? ఇవాళ గదర్ను గురించి మాత్రమే గదర్కు పురస్కారం ఇవ్వలేదు అంటూ అడుగుతున్నారు. ఎందుకంటే అట్లా కనుక అడిగినట్లయితే ఇక్కడ తెలంగాణలోనూ కొన్ని ఓట్లు పడతాయేమో రాజకీయంగా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే ఎవరెవరైతే గొప్ప గొప్ప కళాకారులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం చేయబడ్డారు. గత 60 సంవత్సరాలుగా వాళ్ళకి రికగ్నిషన్ లేదు. సంగీత, నాటక, సాహిత్య అకాడమీలు ఏవైతే ఉన్నావో ఈ అకాడమీలన్నీ కూడా వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు క్యాప్చర్ చేశారు. మళ్ళీ చెప్తున్నారు అదే పాయింట్ని. వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళ చేతుల్లోకి ఈ అకాడమీలన్నీ పోయినాయి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక అర్బన్ టెర్రరిస్టు, అతని పేరు పెనుగొండ లక్ష్మీనారాయణ. అతను అభ్యుదయ రచయితల సంఘం అంటే విరసం అంటే
కమ్యూనిస్ట్ పార్టీ లీడర్కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం మొన్న జస్ట్ వారం రోజుల క్రితం ఇచ్చారు. ఎట్లా ఇచ్చారండి చెప్పండి? ఏమిటి అతని యొక్క సాహిత్య సేవ ఏమిటి అంటే కమ్యూనిస్ట్ అయితే పురస్కారం ఇచ్చేస్తారా? చెప్పండి అమ్మా, చెప్పండి అడగండి. ఏమండి? కమ్యూనిస్టులు అయితే ఇవ్వాలి, దేశభక్తులు అయితే ఇవ్వకూడదు కదా. దేశభక్తులకు ఇవ్వాలి. కానీ బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్టులకు అవార్డులు ఎట్లా వస్తున్నాయండి? సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు ఎట్లా వచ్చింది? ఎవరైతే రిబెలియన్స్ ఉన్నారో వాళ్ళకి అవార్డులు ఎట్లా ఇస్తున్నారు? కాబట్టి ఈ సందర్భంలో దీని మీద అఖిల భారతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ పురస్కారాలకు ఎవరు యోగ్యులు కాదు. ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ ఉన్నాడండి, ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త. చాగంటి కోటేశ్వరరావు ఉన్నాడు, గొప్ప ఆధ్యాత్మికవేత్త. అసలు వీళ్ళ పేర్లు ఢిల్లీకి వెళ్ళినాయా? వెళ్ళలేదు. జి సత్యవాణి ఆవిడ ఎంత సేవ చేస్తున్నది నిష్కామంగా, గొప్ప ఆధ్యాత్మికవేత్త. జి సత్యవాణి పేరు ఢిల్లీకి వెళ్ళిందా అండి? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదండి? వీళ్ళు దేశభక్తులు కాదా? దేశభక్తులే. మరి దేశభక్తుల పేర్లను ఎందుకు ఢిల్లీకి పంపించలేదు? పోనీ ఇంతకు ముందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పంపించలేదు, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వీళ్ళ పేర్లు ఎందుకు ఢిల్లీకి వెళ్ళలేదు? ఇది మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి అంటే ప్రజలు గౌరవిస్తారు, ప్రజలు గౌరవించకపోరు. కానీ ప్రజల యొక్క గౌరవం వేరు, ప్రభుత్వం గుర్తింపు వేరు. ప్రభుత్వం చేత గుర్తింపబడాలి వీళ్ళు, అవునా? కాబట్టి ఇప్పుడు నేను మీకు మనవి చేయదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, కైకాల సత్యనారాయణకి ఎందుకు ఇవ్వలేదో తెలిసిన అండి? అతను తెలుగుదేశం పార్టీ మెంబర్ అని అతని నా కళ్ళ ముందే అతని అప్లికేషన్ తీసి చెత్తబుట్టలో పడేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకని? అతను తెలుగుదేశం పార్టీకి సింపథైజర్ అని. కైకాల సత్యనారాయణ టాప్ యాక్టర్ ఫిల్మ్ యాక్టర్ ఉండేవాడు. అలాగే జమున అప్లికేషన్ నేను చూస్తుండగానే ఇట్లా అవతల పడేశారు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో పెట్టుకుంటున్నప్పుడు. ఇవన్నీ వాస్తవాలండి. ఇప్పుడు తీగలాగితే డొంక కదిలిందని గద్దరికి ఇవ్వాలా వద్దా, ఇది ఒక చర్చనీయాంశం అయిపోయింది ఇవాళ. అసలు గత 70 ఏళ్ళుగా వచ్చిన పురస్కారాలలో ప్రతిభా పాటిల్ ఒక ఆవిడ ఉండేది, ఆవిడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆవిడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు పురస్కారాలు ఆవిడ శ్రీ మహారాష్ట్ర పురస్కారాలని మహారాష్ట్రకి ఇప్పించుకుంటుండేది. మహారాష్ట్రలో ఉన్న ప్రతిభకు కాక ప్రతిభా పాటిల్ గారి రాష్ట్రానికి పురస్కారాలు మరలిపోయినాయని ఆ రోజుల్లో వ్యాసాలు వచ్చినాయి. వాట్ ఈస్ ది కొలమానం అంటారు. వాట్ ఆర్ ది స్టాండర్డ్స్ ఫర్ అవార్డింగ్ ఏ పద్మశ్రీ, ఫర్ అవార్డింగ్ ఏ పద్మభూషణ్? అంటే ఢిల్లీకి వెళ్ళి రాజకీయంగా పైరవీ చేసుకుంటే వాళ్ళకి పురస్కారాలు ఇస్తారా? అలా పైరవీ చేసుకోవడం చేతకాని వాళ్ళకి పురస్కారాలు ఇవ్వరా? ఒకసారి ఆలోచించండి అమ్మా. దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ టాపిక్. దీని మీద పెద్ద చర్చ జరగాలి. మరి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు ఎవరికి ఇస్తున్నారు? ప్రతి సంవత్సరం కొంతమంది ఒక గ్రూప్ చేరతారు, వాళ్ళల్లో వాళ్ళే కోటరీగా మారేది ఇచ్చేది. మంజుశ్రీని కేంద్ర సాహిత్య అకాడమీకి ఒక రీజనల్ కన్వీనర్గా ఉన్నాడు మంజుశ్రీ. అతని మీద ఈ కమ్యూనిస్టులు దండయాత్ర చేశారు, దాడి చేశారు. భయపడిపోయాడు, కడబెట్టుకున్నాడు అతను మంజుశ్రీ. నాతో వచ్చి దగ్గర కూర్చొని ఏడ్చాడు, వాళ్ళ పేర్లు చెప్పాడు. ఎవరెవరైతే తన మీద దాడి చేశారో వాళ్ళ పేర్లన్నీ చెప్పాడు మంజుశ్రీ. అతను హీజ్ అలైవ్, ఇంకా బతికే ఉన్నాడు, పెద్ద ఆయన 90 ఏళ్ళు. చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయమ్మా ఢిల్లీలో, చాలా దుర్మార్గాలు. ఇవెవరు పట్టించుకోవట్లేదు. ఈ అకాడమీల్లో జరిగేటటువంటి టెర్రరిస్టులకు ఇస్తున్నటువంటి అవార్డులు, వీళ్ళు పైరవీలు చేసి ఢిల్లీలో కూర్చొని సంపాదించుకుంటున్నటువంటి అవార్డులు, దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరండి? దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాపిక్, వెరీ సీరియస్ టాపిక్. లెట్ us టేక్ దిస్. ఈ పాయింట్ని మనం తప్పకుండా ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళి దీని మీద ఆల్ ఇండియా లెవెల్లో ఒక చర్చ జరపాలి. ఎంజీఆర్కి
ఎంజీఆర్ అంటే తమిళనాడులో పెద్ద ఇది ఉందన్నమాట, అతనికి క్రేజ్ ఉంది, అందుకని అతనికి భారతరత్న ఇచ్చారు. ఎంజీఆర్కి ఇచ్చినప్పుడు మరి ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే అతను కాంగ్రెస్ పార్టీని నిర్మూలించాడు ఆంధ్రప్రదేశ్లో, తెలుగుదేశం అనే కొత్త పార్టీ పెట్టి. మరి ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదు ఎంజీఆర్కి ఇచ్చినప్పుడు? బికాస్ ఎంజీఆర్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రిస్టియన్స్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్ యాజ్ in favor of Congress party, whereas NTR never compromised with Congress party in his lifetime. అసలు ఆ తెలుగుదేశం అన్న పార్టీ పుట్టిందే యాంటీ కాంగ్రెస్ అన్నటువంటి ఒక సిద్ధాంతం మీద. నౌ ఐ am asking our beloved honorable Prime Minister Narendra Modi ji, please look into this matter. It is a very serious matter. Why you have not awarded Bharat Ratna to NTR, an artist, our Telugu man? Why you have not awarded Bharat Ratna to Swatantra Veera Vinayaka Damodara Savarkar, the tallest and the biggest leader in our Indian history? Damodara Savarkar ku meer Bharat Ratna enduku ivvaledu? Kaiku nahi diye Bharat Ratna hamare Savarkar sahab ku. बोलिए నరేంద్ర మోడీజీ. గయమనే గయే, జరిగిందేదో జరిగిపోయింది, వాళ్ళ సంగతి వదిలేయండి. మీరన్నా ఎందుకు ఇవ్వలేదు? వై యూ హ్యావ్ నాట్ గివెన్ భారతరత్న టు సావర్కర్ యాజ్ ఏ పేట్రియాట్, యాజ్ ఎన్ ఆనరబుల్, యాజ్ ఏ రెస్పెక్టబుల్ యూనివర్సిటీ స్కాలర్? ఐ am having every right to question. Thank you. Mind Media, the voice of India.